గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మన వెబ్సైట్లో కొత్తగా ఫీచర్స్ కనిపిస్తున్నాయి. అది ఏంటో చూద్దాం. మన మెయిల్ వెరిఫికేషన్ ఎప్పట్లాగే సేమ్ అండి. మన మెయిల్ అనేది హియర్ వద్ద టచ్ చేసి ఓపెన్ చేస్తే ఇది కూడా పాతదే. మన లాగిన్ అయ్యగానే మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ది న్యూ ఛాలెంజెస్. ఈ కింద రెఫరల్ ఉంది సార్. ఇంతకుముందు షేర్ మార్క్ ఉండేది, ఇప్పుడు ఇది ఉంది. ఇది మనం టచ్ చేస్తే మన రెఫరల్ లింక్ అన్నది వెంటనే కాపీ అయిపోతుంది. చూడండి, రెఫరల్ లింక్ కాపీ అని వచ్చింది. ఓకే సార్. నెక్స్ట్ ఇవి ఏంటంటే ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్లో మనం ప్రీమియం చేసుకున్నాక వచ్చే ఇదే సార్. వీటి మీద 20 నుండి 25% కమిషన్ అనేది మనకు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే రెఫరల్ లింక్ వచ్చిందో ఆ రెఫరల్ లింక్ ఓపెన్ చేసి కూడా చూద్దాం. రెఫరల్ లింక్ కాపీ అయిపోయింది కదా. ఇదిగోండి, ఇక్కడ దీని మీద టచ్ చేస్తే ఇందులో కూడా చేంజెస్ వచ్చాయి సార్. ఇంతకుముందు ఇది కూడా పాతదే, ఇక్కడ ఫస్ట్ వచ్చింది సార్ ఇది. ఇప్పుడు మనకు ఎఫిలియేట్ ప్రోగ్రాంలో హ్యావింగ్ ఫన్ అంటే మనం చాటింగ్ చేసి ఇప్పుడు ఏదైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నాం అటువంటిది. మేకింగ్ ఫ్రెండ్స్ అంటే ఫేస్బుక్లో మనం ఫ్రెండ్స్ తోటి ఏ విధంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక గ్రూపు. నెక్స్ట్ పక్కది కూడా గ్రూప్స్ అండి. నెక్స్ట్ గేమ్స్. నెక్స్ట్ కొన్ని ఈవెంట్స్ జరిగితే దానికి అటెండ్ అవ్వడం కోసం. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం అప్ స్కిల్లింగ్. ఇది చూడండి, ఈ కొత్తది ఫోటో. జాయిన్ ఎర్లీ యాక్సెస్ టు గెట్ ద ఫాలోయింగ్ ప్యాక్స్ అంటే మనం ఇందులో ప్రీమియం అయ్యాక ఇవన్నీ బెనిఫిట్స్. ఇది చూడండి, ఫస్ట్ మనం ప్రీమియం కట్టితే మొదట వచ్చేది ఇది వస్తుంది సార్. ఇది అన్కంప్లీట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ను మనం మోడర్న్ చేయాలన్నమాట. అంటే దాన్ని ఎక్కడ కట్టిన వేస్తే బాగుంటుంది, ఎక్కడ ఫర్నిచర్ వేస్తే బాగుంటుంది అని మనకుండే ఐడియాస్ తోటి అది డేటా యూజ్ చేయడమే ఇక్కడ ఎంజాయ్ చేయడం అనమాట అది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఎంజాయ్ అని కాదు సార్. ఈ 10 మనం కొన్నాం కదా, ఇది రేపు ప్రీమియం అనేది అయిపోయాక అది సేల్స్ అవుతుంది. అది 15, 20, 25, 30 దాని రేటు మారుతుంది. మారేటప్పుడు దాని మీద ఇన్కమ్స్ అనేది మనకి ఇవ్వబోతున్నాడు సార్. ఇది కొంటే బై నవ్ వన్ దగ్గర కొంటే ఈ విధంగా ఉంటుంది. ఇది థీమ్ ఇండస్ట్రియల్లో ఉంటుంది. బ్యాడ్జ్ కూడా ఆ విధంగా వస్తుంది సార్. నెక్స్ట్ యూనిక్ అఫిలియేట్ లింక్. మనం లింక్ను ఇచ్చి చాలామందిని మనం జాయిన్ చేస్తాం కదా, దాని మీద మనకి ఇన్కమ్ అనేది రాబోతుంది. ప్రీమియం అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే ఇందులో మనం ప్రీమియం చేసుకుంటే మన పే అవుట్స్ అనేది 25 నుండి 50% కమిషన్ అనేది రాబోతుంది. కమిషన్ పర్చేజ్ ఫర్ యువర్ రెఫరల్స్. ద మోర్ రెఫరల్స్ యూ హ్యావ్ ద హయ్యర్ పొటెన్షియల్ కమిషన్. అంటే మన టీం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కమిషన్ వస్తుందని మనం చెప్పిందే సార్. నెక్స్ట్ లిమిటెడ్ ఎడిషన్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి, జాయిన్ ఫ్రీ అని ఇక్కడ ఉంది. ఇంతకుముందు అక్కడ ఉండేది కంటిన్యూ అని. ఆ కంటిన్యూ బదులు జాయిన్ ఫ్రీ అని ఉంది సార్. ఇది జాయిన్ ఫ్రీ మీద టచ్ చేస్తే మళ్ళీ సేమ్ అప్పుడులాగే కామన్గా వచ్చేది. ఓకే సార్, ఇది ఈజీ మెథడ్లో ఉంది. నెక్స్ట్ జాయిన్ ఫ్రీ తర్వాత హౌ టు జాయిన్ ద ఎఫిలియేట్ ప్రోగ్రామ్. మనం 10 కానీ 20 కానీ 35 ఈ విధంగా. అంటే ఏమో చేస్తున్నాడంటే మనం మొదటిసారి కట్టిన 1000 రూపాయలతో మొదటి బాక్స్ వస్తుంది సార్. తర్వాత వచ్చే కమిషన్లో మనకు కొంత ఇస్తూ రెండోది కొంటుంది ఆటో అప్గ్రేడ్, తర్వాత 3 అలాగా చాలా ఉన్నాయి సార్. స్టెప్ బై స్టెప్ అనేది వెళ్తుంది. ఇది స్టెప్ 1, స్టెప్ 2. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. హౌ కెన్ ఐ మ్యాక్సిమం ఎర్నింగ్ పొటెన్షియల్ టెర్రాకాస్ యూజ్ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 1000 రూపాయలతో మనం కొంటే అందులో వచ్చే లాభాలు అంటే మనకు వచ్చే రెఫరల్తో వచ్చే కమిషన్తో రెండోది కూడా కొనేస్తుంది, మూడోది కూడా అదే కొంటూ అలాగే వెళ్తుంది సార్. ఈ విధంగా ఎక్కువగా మోర్ ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీస్ దేర్ బై మ్యాక్సిమిసింగ్ యువర్ స్మాల్ పేమెంట్ ఆర్ హయ్యర్ కమిషన్. అంటే మనం పెట్టే 1000 రూపాయలు అనేది స్మాల్ పెట్టుబడి, కానీ అది హయ్యర్ కమిషన్గా అమౌంట్గా మారబోతుంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే హౌ డస్ ఆటో అప్గ్రేడ్ వర్క్. ఈ ఆటో అప్గ్రేడ్ ఎలా అవుతుందంటే టెర్రాకాస్ యూజెస్ ఎన్ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్
where a part of your earned commission is used to buy more exclusive properties, thereby maximum your small payment to higher commission. అంటే టీం వేసుకుంటే మన కమిషన్ వల్ల మనం పై స్థాయికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మూడో క్వశ్చన్, ఈజ్ దేర్ లిమిట్ టు హౌ మెనీ రెఫరల్స్ కెన్ బ్రింగ్ ఇన్? అంటే రెఫరల్ చేసుకోవడంలో ఏమైనా లిమిట్ ఉందా? టెర్రాకాస్ యూజ్ అన్ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ వేరే పార్ట్ ఎర్నడ్ కమిషన్ ఈజ్ యూజ్డ్ టు, అంటే దీనికి లిమిట్ అంటూ ఏం లేదు సార్, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. విచ్ ప్రాపర్టీస్ కెన్ ఐ ఓన్? ఎటువంటి ప్రాపర్టీస్ని నా సొంతం చేసుకోగలను అని అంటే టెర్రాకాస్ యూజ్ అన్ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ వేరే పార్ట్ ఆఫ్ యువర్ ఎర్నడ్ కమిషన్ ఈజ్ యూజ్డ్ టు బై మోర్, అంటే మనం మొదటిసారి కొనే దాని మీద వచ్చే కమిషన్తో ఆటోగా అప్గ్రేడ్ సిస్టమ్తో అవుతుంది సార్. నెక్స్ట్, కెన్ ఐ విత్డ్రా మై కమిషన్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు? ఇది కూడా అంతే సార్, అన్నిటికీ ఒకటే సమాధానం ఫీడ్ చేసి ఉన్నాడు. ఇది కూడా అప్డేట్ కాబోతుంది. అది సార్, ఇది లేటెస్ట్గా వచ్చిన మన సిస్టంలో